ప్రభువు తత్వమే తమ తత్వముగా స్వీకరించి ప్రభువు ప్రేమలో జీవించి ఆయన మార్గాన్ని అనుసరించి ఆచరించి తరించి పునీతులైన వేదసాక్షులు ఎందరో ఉన్నారు. వారిలో అత్యంత ప్రాచుర్యాన్ని పొందిన పునీతులలో అగ్రగామి పునీత అంతోనివారు. తప్పిపోయిన వ్యక్తులను, వస్తువులను తిరిగి అనుగ్రహించే మహిమ కలిగిన పునీత అంతోని వారిని శరణు వేడితే చాలు అన్ని మతాల భక్తుల విన్నపాలను ప్రభువుకు విన్నవించి ప్రసాదించే దివ్యమూర్తి పునీత అంతోనివారు. అందుకే ఉభయ తెలుగు రాష్ట్రాలలో అనేక ప్రాంతాలలో పునీత అంతోని వారి పుణ్యక్షేత్రాలు వెలిశాయి, అద్భుతాలను చవిచూస్తున్నాయి. హైదరాబాదులో పునీత అంతోని వారి పుణ్యక్షేత్రమంటే గుర్తొచ్చేది మెట్టుగూడలో వెలసిన పునీత అంతోని వారి పుణ్యక్షేత్రమే. అలాంటి వారి చరిత్రను, జీవిత విశేషాలను, వారి తత్వాన్ని, అద్భుతాలతో పాటు అనేక మంది భక్తుల సాక్ష్యాలను, అనుభూతులను మీ ముందుకు తెచ్చే ప్రయత్నమే పునీత అంతోని గారి పుణ్యక్షేత్ర అద్భుతాలు. ఈ కార్యక్రమం అనేక మంది విశ్వాసులకు ప్రయోజనకరంగా ఉంటుందని, అద్భుతాల అంతోని వారిని ఆరాధిస్తే ప్రభువు ద్వారా భక్తులు కోరిన కోరికలు తీరుతాయని, స్వస్థతలు అనుగ్రహించబడతాయనే ఉద్దేశంతో దివ్యవాణి టీవీలో ఈ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తున్నాము. ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరులారా, పునీత అంతోని వారి భక్తులారా, మాటల కన్నా చేతలు గొప్పగా మాట్లాడుతాయి కనుక మాటలతో బోధించండి, చేతలతో మాట్లాడండి అంటాడు మన పునీత పాదువాపుర అంతోని వారు. ఈ మెట్టుగూడ అంతోని వారి యొక్క పుణ్యక్షేత్రానికి ఎంతోమంది వేల సంఖ్యలో వచ్చి ఆయన వేడుదల ద్వారా ఎన్నో అద్భుతాలు పొందుకుంటూ ఉన్నారని తెలియజేయడానికి మేమెంతో సంతోషిస్తూ ఉన్నాం. అంతోని వారి యొక్క జీవితంలో జరిగినటువంటి ఒక చిన్న సంఘటన, అంతోని వారు సెమినరియన్స్కి థియాలజీ బోధిస్తూ ఉన్నటువంటి రోజుల్లో అక్కడ మఠవాస జీవితాన్ని జీవించడానికి శ్రద్ధ పోయి ఇక లోక ఆశలకు లోనై నేను ఈ మఠవాస జీవితాన్ని వదిలిపెడతాను అని నిర్ణయించుకున్నటువంటి ఒక బ్రదర్ గారు సెమినరీ నుండి బయటికి వెళుతూ అంతోని వారికి ఎంతో ఇష్టమైనటువంటి ప్రార్థనా పుస్తకాన్ని దొంగిలిస్తారు. అంతోని వారు ప్రార్థన చేసుకోవడానికి, తాను చేసినటువంటి ధ్యానాలు రాయడానికి, కీర్తనలు రాయడానికి ఆ యొక్క పుస్తకాన్ని ఉపయోగించేవారు. అది వారికి ఎంతో అపురూపమైన విలువైనటువంటి పుస్తకం. అంతా వెతుకుతారు, కానీ అంతోని వారికి అది కనిపించదు. అప్పుడు అంతోని వారు ఆ పుస్తకం కోసం ప్రార్థన చేస్తారు. ఆ పుస్తకాన్ని దొంగిలించి మఠవాస జీవితాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతూ ఉన్నటువంటి ఆ బ్రదర్ గారికి ఒక పెద్ద రూపములో ఒక వ్యక్తి కనపడి, నువ్వు తిరిగి వెళ్ళి ఆ పుస్తకాన్ని అంతోని వారికి ఇవ్వమని చెబుతుంది. ఆ బ్రదర్ గారు వెనక్కి తిరిగి వచ్చి అంతోని వారి పుస్తకాన్ని తిరిగి ఇచ్చి, వారి పుస్తకాన్ని తిరిగి ఇవ్వడమే కాదు, తన జీవితాన్ని కూడా మరలా దేవునికి సమర్పించుకొని జీవితాంతం వరకు వారు మఠవాస జీవితాన్ని జీవిస్తారు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, అంతోని వారిని పోగొట్టుకున్నటువంటి వస్తువులను దొరికేటువంటి పునీతుడిగా ప్రార్థన చేస్తూ ఉంటారు. పోగొట్టుకున్నటువంటి వస్తువులు కావచ్చు, నశించిపోతూ ఉన్నటువంటి ఆత్మలు కావచ్చు, వెదకి రక్షించడానికి, వారి కొరకు ప్రార్థన చేయడానికి పునీత అంతోని వారు ఉన్నారు. అందుకే మా మెట్టుగూడ అంతోని వారి యొక్క పుణ్యక్షేత్రానికి ఎంతోమంది భక్తులు వచ్చి వారు పోగొట్టుకున్నటువంటి వస్తువుల కోసం, డబ్బుల కోసం వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటారు. ఎంతోమంది వారు పోగొట్టుకున్నటువంటి బంగారం దొరికిందని, డబ్బులు దొరికాయని, వస్తువులు దొరికాయని ఇక్కడికి వచ్చి అనేక మంది సాక్ష్యాలు ఇస్తూ ఉంటారు. ఒక స్త్రీ, ఒక హైందవ స్త్రీ తన కుమార్తె హాస్పిటల్లో జాయిన్ అయితే
ఆ హాస్పిటల్ బిల్లు కట్టడానికి 60,000 రూపాయలు ఆ హాస్పిటల్కి తీసుకుని వెళితే ఆ 60,000 రూపాయలు ఆమెకు కనిపించకుండా పోతాయి. ఆమె పోలీసులను పిలిపించింది, అంతా కూడా చెక్ చేయించారు. మరి ఎవరు తీశారో ఎలా తీశారో ఆ డబ్బులు పోయాయి. ఆ డబ్బులు లేకపోతే హాస్పిటల్ బిల్లు ఆమె కట్టలేదు. ఎంతో బాధతో వేదనతో మెట్టుగూడ అంతోని వారి యొక్క పుణ్యక్షేత్రానికి వచ్చి ఆమె ప్రార్థన చేసుకొని మరలా ఉదయం 8 గంటలకు హాస్పిటల్కి వెళితే అక్కడ పోగొట్టుకున్నటువంటి ఆ డబ్బులు మరలా దొరికాయని ఆమె వచ్చి గొప్ప సాక్ష్యం మాకు తెలియజేసి ఉన్నారు. అదేవిధంగా ఎంతోమంది భక్తులు వారు మెట్టుగూడకు వచ్చి అంతోని వారికి ప్రార్థన చేసుకున్నప్పుడు వారు పోగొట్టుకున్నవి ఏవైనా సరే మళ్ళీ తిరిగి ఇచ్చేటువంటి గొప్ప పునీతుడిగా అంతోని వారు ఉన్నారు. మీరు రండి, దర్శించండి, దీవెనలు పొందండి. పునీత అంతోని వారా మా కొరకు మా కుటుంబాల కొరకు ప్రార్థన చేయండి. నా పేరు సుజాత. ఏంటంటే నేను నా తలలో భయంకరమైన తలలో నొప్పి వచ్చినప్పుడు నాకు తలకు ఆపరేషన్ అయింది. ఆపరేషన్ అయినప్పుడు ఏంటంటే 8 సంవత్సరాలు కోమాలో ఉన్నా. 3 నెలలకు ఒక ఆపరేషన్ చొప్పున కడుపుకు తలకు చాలా ఆపరేషన్లు అయినాయి. ఏం తోయని పరిస్థితిలో 8 సంవత్సరాలు ఎన్నో వేదనలు, ఎన్నో లక్షలు. దేవుడు గొప్ప కార్యం ఏం చేసినంటే బాలయేసు దగ్గరకు వచ్చిన తర్వాతనే నాకు కార్యము సిద్ధింపేసింది. ఎన్నో అప్పుల బాధలు, చనిపోవాలనుకున్నాం కానీ అయినప్పటికీ దేవుడు మమ్మల్ని ముట్టి ఎన్నో భయంకర శోధనలు వేదనల నుంచి తప్పించి ఈరోజు మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి గొప్ప కార్యం చేసిన దేవునికి హల్లెలూయా, స్తోత్రం, స్తుతి నైనా ప్రభా. From the past 25 years I'm coming. I feel very proud. I'm very happy coming here to Anthony's Church. నా పేరు నిర్మల. నేను అల్వాల్ నుంచి వచ్చాను. గత మే నెలలో నేను గుంటూరులో ఒక వివాహానికి వెళ్ళాను మా కజిన్ బ్రదర్ వాళ్ళ ఇంటికి. ఆ వివాహంలో నేను నాది 40 గ్రాముల గోల్డ్ పోగొట్టుకొని వచ్చానండి. వెంటనే ఏం చేయాలో తెలియక అందరికీ ఫోన్లు చేసి చెప్పాను, నాది ఇట్లా పెళ్లిలో గొలుసుపోయింది, కొంచెం చూడండి అని మా కజిన్ బ్రదర్ వాళ్ళకి గుంటూరు ఫోన్ చేసి చెప్పాము. చెప్తే వాళ్ళు 2 days చూశారు, ఇల్లంతా వెతికారు, ఎక్కడా గోల్డ్ లేదమ్మా. సరే, అంతోని వారు అంతోని వారు ఉన్నారు, ఆయనకి మేము కూడా ప్రార్థన చేస్తాం, నువ్వు కూడా చెప్పు, నీ సొమ్ము నీకు దొరకాలని ప్రార్థన చేస్తామని వాళ్ళు అన్నారు. అన్నప్పుడు నేను సరే అని చెప్పేసి మా ఇంట్లో ఉన్న అంతోని వారి దగ్గర ఒక చిన్న పిటిషన్ రాసి పెట్టాను. తండ్రి గారా, ఇదిగో నేను గుడికి వచ్చి మీకు మొరపెట్టే టైం లేదు, నేను 19వ తారీఖు కేరళ ప్రార్థనలకు వెళ్తున్నాను కాబట్టి నాకు రావడానికి టైం లేదు, మీ చిత్తము, అది మా కష్టార్జితమే, నేను ఎవరి సొమ్ము ఆశపడలేదు, నేను ఎవరి సొమ్ము తీసుకొని చేసింది కాదు, అది మా కష్టార్జితం కాబట్టి దయచేసి నా వస్తువు నాకు తిరిగి ఇవ్వండి అని చెప్పి నేను ఒక పిటిషన్ రాసి ఆయన ఆయన స్వరూపం కింద లెటర్ పెట్టేసి నేను కేరళ వెళ్ళానండి. వెళ్ళి మళ్ళీ 29th మే నెల రిటర్న్లో మేము ట్రైన్లో ఒక 15 మంది అందరం ఆడవాళ్ళం కూర్చొని సాయంత్రం పూట రోజరీ చెప్తున్నాము. రోజరీలో ఉండగా మాకు ఫోన్ వచ్చింది గుంటూరు నుంచి, ఇట్లా నిర్మలది గొలుసు ఉంది, అంతోని వారి ఫోటో దగ్గర ఒక చిన్న పర్సులో గొలుసు పెట్టుంది అని చెప్పారు. ఇంకా మాకు ఆ రోజరీలో ఉన్న ఆ యొక్క సంతోషాన్ని ఇంకా మేము అందరితో షేర్ చేసుకున్నాం అండి. మీకు ఏది తక్కువైనా ఏది కావాలి అన్నా అంతోని వారిని వచ్చి అడగండి. అంతోని వారిని మధ్యవర్తిగా మనం ఉపయోగిస్తూ ఆ దేవాది దేవునికి మొర పెడితే కాదు అనేది, జరగదు అనేదంటూ లేదండి. నా పేరు అఖిల్ అండి. నేను చాలా ఇప్పుడు ఇంటర్ కంప్లీట్ చేశాను. నా జీవితంలో ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు. అలాంటి అంతని వారికి ఎంత కృతజ్ఞత చెప్పినా సరిపోదు. దుకాణంకి వెంకటనగర్లో వచ్చినాం. నాకు పెళ్ళి అయినాక 2 అమ్మాయిలు పుట్టారు. అమ్మాయిలు పుట్టినాక నాకు అబ్బాయి కావాలని మొక్కుకున్నాను. ఆ రోజు నాన్ వెజ్ నేను తిన్నాను అనుకున్నా, ఆ రోజు మానేసిన. ఇప్పుడు 18 సంవత్సరమా నేను నాన్ వెజ్ తింటలేదు. నేను అంతోని చర్చికి ఎప్పుడు మంగళవారం మొక్కేసి పోతా. నాకు మంచిది జరిగింది. నేను అనుకున్న ఇల్లు కట్టిన, నేను పిల్లలు 3 బాగా చదివిపించిన, నాకు సంతోషమైన జీవితం ఇచ్చింది, నాకు ఆరోగ్యం బాగా ఇచ్చింది, నాకు ఏ ప్రాబ్లం లేకుండా మంచిగా చూసుకున్నా. అంతోని కొత్తగా నేను ఎవ్రీ వీక్ సెంట్ ఆంథనీ చర్చ్కు తప్పకుండా వస్తాను. అది నాకు మంచి ఇది ఉంది. ఇక్కడ వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా, చాలా హ్యాపీగా ఉన్నది. నేను కూడా హెల్తీగా హ్యాపీగా ఉన్నాను.
సెయింట్ ఆంథనీ మీద నాకు చాలా నమ్మకం. మేము చాలా కష్టపడి మేము ఒక బైక్ తీసుకున్నాము. ఆ బైక్ దారిలో ఒక ఫ్రెండ్ తీసుకెళ్ళాడు, మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ బయటికి. తను ఎక్కడో పొడగొట్టేశాడు, ఎవరో తీసుకెళ్ళిపోయారు బైక్ని. నేను తాళ వచ్చి ప్రార్థించాను, నేను కష్టపడ్డ బైక్ దేవా నా బైక్ నాకు కావాలి అని నేను చాలా ప్రార్థించాను దేవుడి దగ్గరికి వచ్చి. దేవుడు మరి అద్భుతం చేసి నా బైక్ని నాకు 11 వీక్స్లోనే నాకు నా బైక్ని ఇచ్చారండి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. నా పేరు సంపూర్ణ, మా ఆయన పేరు విజయ్ కుమార్, మాది ఖైరతాబాద్. ఆయనకు ఆరోగ్యం బాగాలేకుండా వచ్చాము. ఇక్కడికి వచ్చినాక 13 వీక్స్ ఇలా వచ్చేటప్పటికి దేవుడి అనుగ్రహం వల్ల వాపుల్లో నొప్పి అంతా తక్కువ అయిపోయింది. కాళ్ళు వాపులు వచ్చి నడవటానికి రాకుండా ఉండే. హాస్పిటల్కి వెళ్ళినా మెడిసిన్ పని చేయలేదు. ఒక 1 ఇయర్ బాధపడ్డామన్నట్టు. ఇక్కడికి వచ్చినాక దేవుడి అనుగ్రహంతో బాగా అయింది. ఒక 13 వీక్స్ మాత్రమే తిరిగాము, ఇప్పుడు బాగుందండి. I'm an ardent and deep believer in Saint Anthony. Even actually I'm from Kerala. When I had been in Kerala, I used to go to Saint Anthony Church in different locations, in Kallur, Cochin, and other places also. Even after going to Hyderabad for the last 15 years, more than 15 years I can tell, without missing a single Tuesday, I used to come every Tuesday, and I have great faith with Saint Anthony. Whatever I asked, I got it.